అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒడిశాలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ఒరిస్సాలోని పూరీకి అతి సమీపంలో కోనార్క్‌లో ఉందండి. ఈ కోనార్క్ అనేది పూరీకి 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చాలామంది భక్తులు శ్రీ పూరీ జగన్నాథ స్వామి ఆలయానికొచ్చి కోనార్క్‌లో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్నయితే చూడడానికి వెళ్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలో చూద్దాం. శ్రీ పూరీ జగన్నాథ స్వామి ఆలయానికి అతి సమీపంలోని గుండీచా అమ్మవారి ఆలయం పక్కన ఉన్న బస్టాండ్ నుంచి అయితే కోనార్క్ కానీ భువనేశ్వర్ కానీ వెళ్ళడానికైతే బస్సులు అందుబాటులో ఉంటాయండి. నేను ఈ వీడియో తీస్తున్న టైంకి అయితే శ్రీ పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అందువల్ల ఈ గుండీచా అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న బస్టాండ్ని వేరే చోటకైతే మార్చారండి. అక్కడి నుంచి కోనార్క్ కానీ భువనేశ్వర్ కానీ వెళ్ళడానికైతే బస్సులు అందుబాటులో ఉన్నాయండి. అది ఎక్కడ మార్చారో ఏంటనేది చూద్దామండి. పూరీ బస్టాండ్ దగ్గరలో తాలాబానియా అనే ఏరియాకైతే ఈ బస్టాండ్ అయితే మార్చారండి. అక్కడి నుంచే కోనార్క్ కానీ భువనేశ్వర్ కానీ వెళ్ళడానికైతే బస్సులు అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ అన్నీ కూడా ప్రైవేట్ బస్సులే ఉంటాయండి. కోనార్క్ వెళ్ళాలనుకుంటే ఒక మనిషికి రూ. 50 తీసుకుంటారు. భువనేశ్వర్ వెళ్ళాలనుకుంటే గనక ఒక మనిషికి రూ. 140 అయితే తీసుకుంటారండి. ఇది కాకుండా మనం టూర్ ప్యాకేజ్ కింద వెళ్ళాలనుకుంటే గనక ఒక 5 ప్రదేశాలైతే చూపిస్తారండి. ఈ 5 ప్రదేశాలు మనల్ని చూపించి తిరిగి మనల్ని తాలాపానియా బస్టాండ్‌లో అయితే మనల్ని డ్రాప్ చేస్తారండి. ఇలా చూపించేందుకు ఒక మనిషికి రూ. 300 తీసుకుంటారండి. అదేవిధంగా గైడ్‌కి ఎక్స్‌ట్రాగా రూ. 180 అయితే చార్జ్ చేస్తారండి. మొత్తం టోటల్ రూ. 480 అయితే అవుతుందండి. ఇలా ఈ 5 ప్రదేశాలు చూడడానికి ఎంత సమయం పడుతుందంటే, ఉదాహరణకు మేమైతే ఉదయం 9కి వెళ్ళామండి. మేము ఈ 5 ప్రదేశాలు చూసి వచ్చేటప్పటికి మాకు ఈవినింగ్ 6:30 అయిందండి. మధ్యాహ్నం భోజనం కూడా మనమే పెట్టుకోవాలి. వాళ్ళైతే ప్రొవైడ్ చేయరండి. అది గుర్తుంచుకోండి. మేమైతే కోనార్క్ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయానికైతే చేరుకున్నామండి. బస్సు వాళ్ళైతే మనల్ని మెయిన్ రోడ్ మీద అయితే డ్రాప్ చేస్తారండి. అక్కడి నుంచి నడుచుకుంటూ స్వామివారి ఆలయానికైతే వెళ్ళాలి. ఇలా స్వామివారి ఆలయానికి వెళ్ళే దారిలో అయితే గనక రకరకాల షాపింగ్ చేయడానికి షాప్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఆ షాప్స్ అన్నీ కూడా చూసుకుంటూ మనం ఆలయానికైతే వెళ్దాం. పదండి. ఇలా మనం ఆలయానికైతే చేరుకున్నామండి. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకొని మనం లోపలికైతే వెళ్ళాలండి. ఒక మనిషికి రూ. 40 అయితే తీసుకుంటారండి. మేమైతే టూర్ ప్యాకేజ్‌తో రావడం వల్ల టూర్ ప్యాకేజ్ వాళ్ళే మనకి టికెట్ తీసి మనల్ని లోపలికైతే పంపించారండి. ఇప్పుడు కోనార్క్ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం లోపల ఏ విధంగా ఉందో చూద్దాం పదండి.
కోనార్క్ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అదేమిటంటే, ఇక్కడ స్వామివారి ఆలయాన్నయితే మతోన్మాదులు ధ్వంసం చేశారండి. అందువల్ల ఇక్కడున్న ఆలయంలో ఉన్న స్వామివారిని తీసుకువెళ్ళి శ్రీ పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ప్రతిష్టాపన అయితే చేశారండి. ఇప్పుడు ఇక్కడ ఆలయం మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్వామివారు అయితే ఉండరండి. మీరు కూడా ఒకసారి ఆలయాన్ని అయితే చూడండి. ఈ ఆలయంపై ఉన్న రథచక్రాలను బట్టి పూర్వం టైం కూడా చెప్పేవారంటండి. నీడను బట్టి మనకి టైం తెలుస్తుంది. అదే విధంగా పాత రూ. 20 నోట్‌పై కూడా ఈ రథచక్రాలు ఉన్న దృశ్యాన్ని మనకి ముద్రించారండి. ప్రస్తుతం వాడుతున్న రూ. 10 నోట్‌పై కూడా ఈ ముద్రణ వేశారండి. అది కూడా ఒకసారి మీరు చూడండి.
ఇదేనండి వీడియో. ఒడిస్సాలో కోనార్క్‌లో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం శ్రీ పూరీ జగన్నాథ స్వామి అయ్యే నమః.